బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మాట ఎవరు ఇచ్చారు, ఆ మాట మీద నిలబడింది ఎవరు అనేది గుర్తుపెట్టుకోండి. మహిళల భద్రతను కూడా రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మార్చిన జగన్ రెడ్డి, అనురాధ మీడియా సమావేశం. జనసేన పార్టీకి మద్దతుగా 35 లక్షల రూపాయలు అందించిన శ్రీ నాగబాబు. డీటెయిల్ చూస్తే రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు చెబుతారు. మాట ఎవరు ఇచ్చారు, ఆ మాట మీద నిలబడింది ఎవరు అనేది గుర్తు పెట్టుకోండి. మీ బిడ్డ ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. మీకు మీ కుటుంబానికి మంచి జరిగితే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా ఉండండి. ఈ ఏడుపులన్నింటినీ కూడా కేవలం మరో 3 నెలలు భరించండి. కేవలం మరో 3 నెలలు భరించండి. ఈ క్యాన్సర్ గడ్డల్ని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా, ఇటువంటి పేదల వ్యతిరేకులంతా, ఇటువంటి పెత్తందారులంతా కూడా శాశ్వతంగా మన రాష్ట్రం వైపు కన్నులెత్తి కూడా చూడకుండా తీర్పు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ అవుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ అవుతాయి. కానీ ఒకటి గమనించండి. ఎవరు మాటిచ్చారు, మాట మీద నిలబడింది ఎవరు అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ బిడ్డ మీ ముందుకు వచ్చి ధైర్యంగా మీ ముందర నిలబడి మీ బిడ్డ చెప్పగలుగుతా ఉన్నాడు. మీలో, మీ ఇంటికి, మీ కుటుంబానికి, మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ అడగగలుగుతా ఉన్నాడు. మరి ఈ మేరకు అడగగలిగే చిత్తశుద్ధి వాళ్లకు ఉందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు చెప్తారు, ఇంకా మోసాలు చేస్తారు. మీ బిడ్డ ఇంత ఇచ్చాడు కదా, ఇంతకన్నా 4 ఇంతలు ఎక్కువ చెప్తే తప్పనిచ్చి ప్రజలు నమ్మరు అని చెప్పి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని చెప్పి చెప్తారు. ప్రతి ఇంటికి బెంజ్ కారు కూడా కొని ఇస్తామని చెప్పి కూడా చెప్తారు రాబోయే రోజుల్లో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మాటలు చెప్పడం చాలా సులభం. మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి అని మాత్రం ఖచ్చితంగా నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను, ప్రాధేయపడతా ఉన్నాను. ఈరోజు మంచి చేసిన చరిత్ర మీ బిడ్డకుంది. మీకు తోడుగా ఉండే మంచి మనసు మీ బిడ్డకుంది. మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ, దేవుడు దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మహిళల భద్రతను కూడా రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మార్చిన జగన్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం. అందరికీ కూడా నమస్కారం అండి. గత 4.5 సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏం చేశారయ్యా అనంటే ఒక పాడుబడ్డ కొంపలాగా తయారు చేశారు అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీని గురించి ఏ రోజు ఒక సమీక్ష చేయటం కానీ, మహిళా హోంమంత్రులుగా పనిచేసిన వాళ్ళు దీని గురించి మాట్లాడటం కానీ, ఎక్కడికన్నా ఒక ఇన్స్పెక్షన్కి వెళ్ళటం కానీ, ఎవరికన్నా న్యాయం చేసే దిశలో మాట్లాడటం కానీ ఏమీ కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం కల్తీ మద్యంలో, శాండ్ మాఫియాలో, అప్పుల్లో, అత్యాచారాల్లో, హత్యల్లో అగ్రస్థానం సంపాదించింది. ఉద్యోగ కల్పనలో
పరిశ్రమలు తీసుకురావడంలో, అదేవిధంగా రాజధాని నిర్ణయించడంలో, ఉపాధి కల్పించడంలో, వీటన్నిటిలో కూడా అధమ స్థానంలో నిలిచింది. వీళ్ళు ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా సిగ్గు అనే పదం లేదు, అసలు వాళ్ళ బ్లడ్లోనే లేదని అనిపిస్తూ ఉంది. ఆ పార్టీ బ్లడ్లోనే సిగ్గు అనే పదం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే స్వయంగా ఇదే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి, అత్యాచారాల మీద మీరు ఒక లేఖ ఇవ్వండి, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడిగితే వాళ్ళకి 2021 నుంచి జరిగిన అత్యాచారాల గురించి నివేదిక ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మహిళలపై 223 అత్యాచారాలు జరిగాయి, కానీ మేము ఏ యాక్షన్ తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ కూడా నమోదై ఉన్నాయి, అలా పెట్టుంచామని చెప్పి కొంచెం కూడా సిగ్గు లేకుండా కేంద్రానికి స్వయంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ నివేదిక ఇచ్చింది అంటే వీళ్ళ గురించి ఏం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఆడబిడ్డలకు ఆస్తి హక్కు, రిజర్వేషన్లు కల్పించడం, పొదుపు సంఘాలని ఉద్ధరించడం, డ్వాక్రా మహిళలను ఉద్ధరించటం, విద్య, వైద్యం, ఉపాధి అన్ని రకాలుగా మహిళల్ని పైకి తీసుకురావటం, చివరికి రాజకీయాల్లో కూడా మహిళా రిజర్వేషన్లు కల్పించటం, వాళ్ళని అందరినీ కూడా వెన్నంటే ఉండి మరి మహిళల్ని అనేక రకాలుగా ఉద్ధరిస్తే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైసీపీ ప్రభుత్వం మహిళలకి ఏం చేసిందయ్యా అంటే గుడ్డు సున్నా. అది కాకుండా వాళ్ళ అత్యాచారాలకి గురైతే కనీసం దాని గురించి అంజనా ప్రొడక్షన్ బ్యానర్ పై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు నిర్మించిన గుడుంబ శంకర్ సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన ఆదాయం 35 లక్షలను జనసేన పార్టీకి మద్దతుగా అందజేశారు. ఈరోజు మా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన పవన్ కళ్యాణ్ గారి సినిమా గుడుంబ శంకర్ రీఇష్యూ రిలీజ్లో మొత్తం సినిమా అంతా అవగా మేజర్ అమౌంట్ జనసేన పార్టీకి 35 lakhs త్రూ నాదెండ్ల మనోహర్ గారి ద్వారా అందించాం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దిస్. గతంలో కూడా ఆరెంజ్ సినిమాకి 1.5 lakhs ప్లస్ అంతకుముందు జల్సా చేసాం, దానికి ఒక 1 crore దాకా జల్సాకి ఇచ్చాం. మా సినిమాల్లో ఏది రిలీజ్ అయినా సరే అంటే మా ఓల్డ్ ఫిలిమ్స్లో ఆ డబ్బు జనసేనకి ఇవ్వాలని మేము డిసైడ్ చేసాం. సో ఆ ప్రాసెస్లో ఇది కూడా చేయడం జరిగింది. మేము కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ మా జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు మంచి మంచి కార్యాలకు ఉపయోగిస్తారు, మంచి పనులకు ఉపయోగిస్తారని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. సో అలాంటి వ్యక్తి ఉన్నటువంటి పార్టీలో జనసేనకి ఫండింగ్ ఇవ్వటం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు అనౌన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ దిస్. థ్యాంక్ యూ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రయోజనాల ముసుగులోని ప్రమాదం పొంచి ఉందని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు హెచ్చరించారు. అంతర్జాతీయ టెక్నాలజీ నిపుణులు చర్చించి టెక్నాలజీ విప్లవంలో సవాళ్లను అధిగమించే ప్రయత్నం చేయాలని సూచించారు. फ्रेंड्स, एआई के अनेक पॉजिटिव पहलू हैं, लेकिन इससे जुड़ी नेगेटिव बातें भी उतनी ही चिंता का विषय है. एआई 21वीं सदी में विकास का सबसे बड़ा टूल बन सकता है और 21वीं सदी को तबाह करने में भी सबसे बड़ी भूमिका निभा भी सकता है. डीप फेक का चैलेंज आज पूरी दुनिया के सामने. इसके अलावा साइबर सिक्योरिटी, डेटा थेफ्ट और आतंकियों के हाथ में एआई टूल्स के आने का भी बहुत बड़ा खतरा है. अगर आतंकी संगठनों के पास एआई लेस हथियार पहुंच जाए तो उससे ग्लोबल सिक्योरिटी पर बहुत बड़ा असर हो. हमें इस विषय पर चर्चा करके एक ठोस प्लान तक पहुंचने की जरूरत है कि कैसे एआई के गलत इस्तेमाल को रोका जाए. इसलिए ही G20 प्रेसिडेंसी के दौरान हमने रिस्पॉन्सिबल ह्यूमन सेंट्रिक एआई गवर्नेंस का फ्रेमवर्क तैयार करने का प्रस्ताव रखा. G20 न्यू दिल्ली डिक्लेरेशन ने एआई प्रिंसिपल्स के प्रति सभी सदस्य देशों के कमिटमेंट की पुष्टि की है. सभी सदस्यों में एआई के उपयोग से जुड़े खतरों को लेकर एक अंडरस्टैंडिंग थी. जिस तरह हमारे पास विभिन्न अंतर्राष्ट्रीय मुद्दों के लिए समझौते और प्रोटोकॉल्स है,
उसी तरह हमें एआई के एथिकल यूज के लिए मिलकर ग्लोबल फ्रेमवर्क तैयार करना हो। इसमें हाई रिस्क या फ्रंटियर एआई टूल्स की टेस्टिंग और डिप्लॉयमेंट के लिए प्रोटोकॉल भी शामिल होगा। इसके लिए कन्विक्शन, कमिटमेंट, कोऑर्डिनेशन और कोलैबोरेशन की सबसे अधिक जरूरत। हमें मिलकर ऐसे कदम उठाने ही होंगे जिससे एआई का रिस्पॉन्सिबल यूज सुनिश्चित हो। आज इस समिट के माध्यम से भारत पूरे वैश्विक जगत का आह्वान करता है कि इस दिशा में हमें अब एक पल भी गंवाना नहीं है। इस साल में अब कुछ ही दिन बचे हैं, नया साल आने ही वाला है। हमें एक तय समय सीमा के भीतर ग्लोबल फ्रेमवर्क को पूरा करना ही होगा। मानवता की रक्षा के लिए ये किया जाना बहुत ही जरूरी है। फ्रेंड्स, एआई सिर्फ एक नई टेक्नोलॉजी ही नहीं है, ये एक वर्ल्ड वाइड मूवमेंट बन गई। इसलिए हम सभी का मिलकर काम करना बहुत ही आवश्यक है। अगले 2 दिन आप सभी बहुत से विषयों पर चर्चा कर। मैं तो जब भी किसी एआई एक्सपर्ट से मिलता हूं तो अपने सवाल और सुझाव रोक नहीं पाता। आज आप एक्सपर्ट से बातें करते हुए भी कई बातें मेरे मन में आ रही। हमें ये सोचना होगा कि एआई जनरेटेड इंफॉर्मेशन की क्रेडिबिलिटी को कैसे बढ़ाया जा सकता है। ऐसे क्या डेटा सेट्स हो सकते हैं जिनके उपयोग से हम एआई टूल्स को ट्रेन और टेस्ट कर सकते। किसी एआई टूल को मार्केट में रिलीज करने से पहले कितना टेस्ट करना चाहिए, इस पर भी जरूर सोचना चाहिए। మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న గృహాలు, వరి, ఉద్యాన పంటలను ముమ్మిడివరం కాట్రేనికోన మండలంలో గురువారం అధికారులతో కూడిన కేంద్ర బృందం పరిశీలించింది. అనాథవరం గ్రామంలో వరి పంటల డ్యామేజీని పరిశీలించారు. తదుపరి కాట్రేనికోన మండలం గద్దెనపల్లిలో డోళ్ల వెంకట జానకి రమణకు చెందిన దెబ్బతిన్న గృహాన్ని పరిశీలించారు. అదేవిధంగా చింతాన్నవరంకు చెందిన దెబ్బతిన్న గృహాన్ని పరిశీలన చేశారు. కొప్పుగుంటలో కొప్పిశెట్టి కనకదుర్గకు చెందిన కోకోనట్ డ్యామేజ్ ను వారు పరిశీలించారు. కందికుప్పలో పొన్నడవారి గట్టు, మల్లాడి ధనుబాబు, మల్లాడి నర్సి, మూర్తి మల్లాడి వీరుబాబులకు చెందిన దెబ్బతిన్న పూరి గుడిసెను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ సంచాలకులు మహేంద్ర చందేలియా మరియు కేంద్ర మంత్రిత్వ శాఖ గ్రామీణ అభివృద్ధి సహాయ కమిషనర్ చాచా సింగ్, రెవెన్యూ డివిజనల్ అధికారి జి కేశవర్ధన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఏ బోస్బాబు, తహసీల్దార్ సత్యనారాయణ, వ్యవసాయ శాఖ ఏడి వెంకటరామారావు, ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆవిడ కూడా పరీక్షాత్మక వరకు అక్కడ స్థలాలు కూడా ఇవ్వలేదు. 2 లక్షల రూపాయలు పెట్టి నేను కట్టేటానండి. అక్కడ ఒక అతను టీడీపీ అతను ఆఫ్ చేసాడు, ఇల్లు దించి అతనికి స్థలంగా ఇస్తే पानी भी अंदर घुस जाता है। अगर नॉर्थ में इतना हो रहा तो इधर तो पानी भर जाता है। सारी डैमेज है। దేవుని ఉత్సవాలలో కూడా రాజకీయ పార్టీలా అంటూ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పాలకొల్లు మండలం గౌరపేటలో బుధవారం రాత్రి జరిగిన శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవాల జాతరలో ఆయన పాల్గొని మాట్లాడారు. జాతరలో వైసీపీ నాయకులు, టీడీపీ సానుభూతి పరులు వేర్వేరుగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ సానుభూతి పరులు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో నిర్వాహకులు ఎమ్మెల్యే రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన స్పందిస్తూ ఫోన్లో పాలకొల్లు రూరల్ సీఐతో మాట్లాడారు. ఒక మహిళా యాంకర్ 25 మంది యువకులతో ఎటువంటి అశ్లీలత లేని ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు. ఇక్కడే వైకాపా నాయకులు ఆధ్వర్యంలో జరుగుతున్న మరో కార్యక్రమానికి ఎందుకు అడ్డుకోలేదన్నారు. గత 20 సంవత్సరములుగా రాజకీయాల్లో ఉన్న ఇంత దారుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నడూ లేదన్నారు. మీరు కొత్తగా వచ్చారు, స్వామి భక్తి చూపించుకోవాలంటే వేరొక రకంగా చూపించుకోండి, దేవుని వద్ద కాదని ఆవేశంగా మాట్లాడారు. జాతరలో రాజకీయ పార్టీలు చూడటం చాలా అన్యాయమని, అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటూ ఎమ్మెల్యే రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అనుమతి ఇవ్వడంతో కార్యక్రమం మొదలైంది. ఎవరైనా ఇప్పుడు అక్కడ మీకు వాయిస్ వినపడతలేదు, అక్కడ లేడీ వాయిస్ అవతల వైఎస్ఆర్సీపీది
అక్కడ యాంకర్ ఏమన్నా మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారా? యాంకర్ ఎవరు చేస్తున్నారు? అమ్మాయి కదా అక్కడ చేసేది. అర్థం ఉండాలి అసలు. మన దేవుడి దగ్గర పార్టీలు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇవాళ మీరు కొత్తగా వచ్చారు. ఈరోజు మీ స్వామి భక్తి చూపించుకోవాలంటే వేరే రకంగా చూపించుకోండి, అంతేగాని దేవుడి దగ్గర చూపించకండి తప్పట్లాగా. నేను ఎంత మీకు ఫోన్ చేశాను, నేను ఫోన్ చేశాను 4 సార్లు ఫోన్ చేసి చెప్పాను మీకు. యాంకరే మరి వాళ్ళు మొగోళ్ళు, వాళ్ళు ఈవెంట్ అది డ్యాన్సు, దానికి ఇబ్బంది ఏంటంటే మీకు? ఏం చేస్తారో చెప్పండి, అరెస్ట్ చేస్తారా చేసుకోండి, ఏం చేస్తారో. ఇప్పుడు జెంట్స్ది అది ఈవెంట్స్, అది ఈవెంట్స్కి ఇబ్బంది ఏంటి? ఎవరైనా ఇవాళ ఈవెంట్స్ మరి ఎందుకు ఆపారు 2 గంటలు? ఎందుకు ఆపారు? అక్కడ ప్రోగ్రామ్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సానుభూతి పరులు ఎందుకు ఆపారు మీరు? తప్పు కదా అలాగా. ఈ యొక్క గౌరవపేటకు సంబంధించినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ఆ గౌరీ పరమేశ్వరి యొక్క చల్లని దీవెనలు ఈ గౌరవపేట గ్రామ ప్రజలకు, మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆమె చల్లని దీవెనలు ఆశీస్సులు నిండుగా మనందరికీ కూడా ఉండాలని, మనందరం కూడా పాడి పంటలతో ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సవాలతో ఆ గౌరీ పరమేశ్వరుని యొక్క కటాక్షంతో మనందరం కూడా సుభిక్షంగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడ కూడా డిస్టర్బెన్స్, ఎందుకంటే ఒక డిస్టర్బెన్స్ అంటూ వస్తే డిపార్ట్మెంట్ నుంచే వస్తుంది తప్ప ప్రజల నుంచి రాదు. అంచేత దయవించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించాలని. ఏలూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు మోకాలపై కూర్చొని నిరసన తెలియజేశారు. అంగన్వాడీ వర్కర్లకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ లాయర్లు మరియు యూటీఎఫ్ నాయకులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లపై ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకొని వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అడుగుతున్నామని, కొత్తగా ఏమీ కోరుకోవట్లేదని అన్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వం మూసి ఉన్న అంగన్వాడీ సెంటర్లను అధికారులు మరియు సచివాలయ సిబ్బందితో ఓపెన్ చేయడం ప్రభుత్వ నిరంకుశతత్వానికి నిదర్శనమని అన్నారు. ఏది ఏమైనా తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించేది లేదని, లేని పక్షంలో ఓటుతో ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని అంగన్వాడీ వర్కర్లు హెచ్చరించారు.
వర్కర్స్ ఐక్యత దిగి రావాలి రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికై రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై అంగన్వాడీల వర్కర్స్ ఐక్యత జిల్లాలి అంగన్వాడీల ఐక్యత జిల్లాలి అంగన్వాడీల ఐక్యత పరిష్కరించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా అంగన్వాడీ వర్కర్లు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఈ రోజున జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ తరఫున మేము సంఘీభావం తెలుపుతున్నాం. ముఖ్యంగా చూసినట్లయితే వాళ్ళ యొక్క కోరికలు అనేటువంటి ఎంతో కాలంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిని పెట్టడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము కోరుకుంటాం. ఎందుకంటే ఈ రోజున వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, ఆర్టీసీ ఉద్యోగులను ఎలాగైతే పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారో అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని వాళ్ళు అడుగుతున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా ఆ ఫైల్ విషయం అనేటువంటిది ఈ రోజు పట్టించుకోలేదు. అదేవిధంగా సుప్రీంకోర్టు విషయానికి వచ్చేటప్పటికి వారు గ్రాడ్యుటీ విషయంలో ఇచ్చినటువంటి తీర్పును కూడా ఈ రోజుకి కూడా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం అనేటువంటిది చాలా విచారించదగ్గటువంటి విషయం. కనీస వేతనం అనేటువంటిది నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే ఈ రోజు చూస్తున్న కూలి పని వాడికి కూడా 1000 రూపాయలు తీసుకున్నటువంటి స్థితి ఈ రోజున ఏంటంటే మనం ఉన్నప్పుడు వాళ్ళంత కష్టపడి చేస్తున్నటువంటి పనికి కనీస వేతనం ఇచ్చి గౌరవించాల్సిన బాధ్యత ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన తర్వాత 5 లక్షల రూపాయలు అనేటువంటిది వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇవ్వాలనేటువంటి కోరిక కూడా వాళ్ళు కోరుతున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి దిగివచ్చి వాళ్ళ సమస్యల పరిష్కార దిశగా కూడా వారు ఆలోచన చేసి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏజెన్సీ మండలాలకు సంబంధించిన ఆదివాసులు హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి, ఫారెస్ట్ దాడులు నిలుపుదల చేయాలి, తప్పుడు కేసులు పెడుతున్నటువంటి పోలీసు శాఖ మీద చర్యలు తీసుకోవాలి, ఆయుధ కర్మాగారాన్ని నిలుపుదల చేయాలని, ఆదివాసీ చట్టాలను అమలు చేసి రక్షించాలని కుక్కునూరు, వేలూరుపాడు, పోలవరం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం తదితర మండలాలకు సంబంధించిన ఆదివాసుల గోండ్వానా దండకారణ పార్టీ ఆదివాసీ సేన ఆధ్వర్యంలో తరలివచ్చి నినాదాలు చేసి ఆర్టీఓకి వినతి పత్రాలు అందజేశారు. దీనిపైన సానుకూలంగా స్పందించిన ఆర్టీఓ వెంటనే కోర్టు ఉత్తర్వులను, ఫిర్యాదులు పేర్కొన్న వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు మడకం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏజెన్సీ చట్టాలను, హక్కులను అమలు చేస్తూ కాపాడతామని ప్రమాణం చేసి వచ్చి పరిపాలన చేస్తున్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజ్యాంగాలను, చట్టాలను తుంగలో తొక్కి ఆదివాసీ చట్టాలకు తూట్లు పొడుస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కనీసం అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ మీద కూడా ఆలోచన లేకుండా వారికి నచ్చిన రీతిలో గిరిజనేతరులకు వత్తాసు పలుకుతూ రెవెన్యూ పోలీస్ యంత్రాంగం వారి పక్షాన చేరి గులాంగిరి చేస్తున్నారని, దానికి ఉదాహరణ ఆదివాసుల మీద దాడులు, హక్కుల ఉల్లంఘన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజున ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ గారి ఆఫీస్ కాడ ధర్నా చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలు ఏవైతున్నాయో గిరిజనులకు సంబంధించినటువంటి చట్టాలు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గిరిజన చట్టాలని అమలు చేయవలసినటువంటి అధికారులే చట్టాలను తొంగలోకి తొక్కుతూ, చట్టాలను నీళ్లుగారుస్తూ ఇక్కడ మేనమేసాలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అలాగే జీలుమిల్లి మండలంలో పీనారాయణపురం అనేటటువంటి రెవెన్యూ గ్రామంలో 500 ఎకరాలకి దాదాపు 30 సంవత్సరాల నుంచి గిరిజనులు అక్కడ సాగు చేస్తూ ఉంటే నేటికి ఆ భూములకు కూడా మరి హైకోర్టు ఆర్డర్ ఉన్నాయి, వాళ్ళ పట్టాలు ఉన్నాయి, కొన్ని రసీదులు ఉన్నాయి, పొజిషన్లు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ సంబంధించినటువంటి కొంతమంది దొంగలు, కొంతమంది బోకర్లు కలిసి ఆ భూముల్ని కబ్జా చేస్తుంటే అధికారులకు పిటిషన్లు పెట్టిన కోర్టు ఆర్డర్లు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రోజున కనపడుతూ ఉంది. అంతేకాకుండా దాదాపు తరతరాల నుంచి గిరిజనులు పోడు భూములు సాగు చేసుకుంటా ఉన్నారు. అలాగే బుట్టాయిగూడెం మండలంలో
గోపాలపురం నియోజకవర్గ దేవరపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ధర్నా. అంగన్వాడీలకు హెల్పర్స్లకు కనీస వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు జీవో ప్రకారం ప్రతి అంగన్వాడీ వర్కర్స్ కు గ్రాడ్యుయేట్ పీఎఫ్ అమలు చేయాలని, అంగన్వాడీ పాత బిల్లు బకాయిలు వెంటనే చెల్లించాలని, వంట గ్యాస్ ను ప్రభుత్వం సెంటర్లకు నేరుగా సప్లై చేయాలని, అంగన్వాడీలకు బీమా సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలకు పెంచాలి, వేతనంలో సగం పెన్షన్ కి ఇవ్వాలి తదితర డిమాండ్స్ తో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా దేవరపల్లిలో ధర్నా నిర్వహించారు. ఈ రోజు ధర్నా కార్యక్రమానికి గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మద్దతు తెలియజేశారు. అంగన్వాడీ పోరాటానికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటి మండల నాయకులు ఎస్ భగత్, అంగన్వాడీ యూనియన్ నాయకులు పి లక్ష్మి, రైతు సంఘం నాయకులు ఉండవల్లి కృష్ణారావు, సిఐటి నాయకులు రత్నాజీ పద్మ, కామేశ్వరి, సుందరి, గంగా భవాని, పిన్నమనేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని అధికారుల ఒత్తిడులు రాజకీయ వేధింపులు హెల్పర్లకు ప్రమోషన్లు వర్కర్లకు సూపర్వైజర్లు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అని చెప్పిన మాయ మాటలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులే కాకుండా కాంట్రాక్ట్ బేసిక్ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా టీచర్స్ కానీ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పి అందరూ కూడా ఆందోళన చేస్తున్నప్పుడు కూడా దున్నపోత మీద వర్షం కురిసినట్టుగా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా మీరు కూడా మహిళలు అనేక సార్లు వాళ్ళకి విన్నవించుకున్నప్పటికీ కూడా ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల మీదకి వచ్చి మీరంతా కూడా ఆందోళన చేస్తుంటే మిమ్మల్ని విలిపించి చర్చలు జరిపి మిమ్మల్ని ఏ విధంగా దాన్ని పరిష్కరించాలనే ఆలోచన చేయకోకుండా దొడ్డిదారిన ఇవాళ సచివాలయ ఉద్యోగాల శాతం ఇవాళ అంగన్వాడీని నడిపించాలని చెప్పి ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నడిపించాలని చెప్పిన సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పరిస్థితి కూడా రాత్రి స్వయంగా నేను కూడా చూశాను. అది చాలా దుర్మార్గమైనటువంటిది. ఎందుచేత అంటే పక్క ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చేటువంటి దానికంటే కూడా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని కానీ ఆ రోజు ఎన్నికల ముందు కానీ లేకపోతే తర్వాత కానీ మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మోసం చేసిన పరిస్థితి ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా 14-19 అధికారంలో ఉండగా ఇవాళ పెన్షన్స్ అయితే కనుక మీ అందరూ కూడా తెలుసు 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 2000 రూపాయలు చేసిన ఘనత కూడా ఆయన చేశాడు. ఉద్యోగస్తుల విషయంలో కూడా మీ విషయంలో కూడా 7000 రూపాయలు ఉన్నటువంటి దాన్ని 10,500 రూపాయలు చేసి 3,500 రూపాయలు కూడా పెంచినటువంటి పరిస్థితి కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేశారు. ఈ ప్రభుత్వం ఇటు నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు కానీ అందరికీ కూడా నవరత్నాలని రకరకాల పేర్లు చెప్పి అందరినీ కూడా ఇవాళ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అన్ని చేస్తానని చెప్పాను. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ లక్షలాది కోట్ల రూపాయలు ఇవాళ అప్పులు చేసి రాష్ట్రాన్ని ఊబులోకి నింపడమే కాకుండా ఇవాళ అభివృద్ధి కానీ సంక్షేమాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి పేద ప్రజల విషయంలో ముఖ్యంగా కూడా పక్కన పెట్టారు. ఇవాళ నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు ఉద్యోగాలు లేవని చెప్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు. ఎక్కడో కూడా చేసిన పరిస్థితి లేదు. ఇవాళ నిత్యావసర సరుకులు ముఖ్యంగా మహిళలు మీరందరూ కూడా తెల్లారులు ఇస్తే కనుక వంట పనిలో మీరుంటారు కాబట్టి ఏ కూరగాయల కొట్టుకెళ్లినా లేకపోతే ఎక్కడ కిరాణా కొట్లకి వెళ్ళి గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో పురుగు మందు షాపులో దూసుకెళ్లిన ట్రాక్టర్, షాపులో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. దేవరపల్లి మండలం దమంతునిగూడెం నుండి కూలీలను ఎక్కించుకొని వస్తున్న ట్రాక్టర్ దేవరపల్లి సెంటర్లో అదుపు తప్పి ఎంఆర్ఓ ఆఫీస్ కు పోయే రోడ్డు ఎదురుగా ఉన్న పురుగుల మందు షాపులోకి దూసుకుపోయింది. షాపు ధ్వంసమైంది. ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ముమ్మిడివరం మండలంలోని ఒక బాలికల హాస్టల్లో గత నెల 19వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఒక వ్యక్తి గోడ దూకి హాస్టల్ కారిడార్లో తిరిగినట్లుగా సీసీ కెమెరాలో నమోదైనట్లు అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్ తెలిపారు. అంతకుముందు కొద్ది రోజుల క్రితం కూడా ఆ వ్యక్తి అర్ధరాత్రి ఆ విధంగా వచ్చినట్లుగా గుర్తించామన్నారు. హాస్టల్ ప్రిన్సిపల్ ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసి ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ కొండయ్య నేతృత్వంలో ట్రైనీ డీఎస్పీ విష్ణు స్వరూప్ దర్యాప్తు చేపట్టారని అంబికా ప్రసాద్ తెలిపారు. ఆ వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, వారి సమాచారం పేర్లు రహస్యంగా ఉంచి తగిన బహుమతి ఇవ్వటం జరుగుతుందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాట ఎవరు ఇచ్చారు, ఆ మాట మీద నిలబడింది ఎవరు అనేది గుర్తుపెట్టుకోండి. మహిళల భద్రతను కూడా రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మార్చిన జగన్ రెడ్డి, అనురాధ మీడియా సమావేశం. జనసేన పార్టీకి మద్దతుగా 35 లక్షల రూపాయలు అందించిన శ్రీ నాగబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.